నర్సంపేట చైర్పర్సన్ గా 25వ వార్డు కౌన్సిలర్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్, వైస్ చైర్మన్ గా 7వ వార్డు కౌన్సిలర్ గంధం నరేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించడంతో పాలకవర్గ పీఠాన్ని కైవసం చేసుకుంది. రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల ఆథరైజ్డ్ అధికారి నర్సంపేట ఆర్డీఓ పోలం ఉమారాణి ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ భాస్కర్ ఆధ్వర్యంలో 30వ వార్డు కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. నూతన చైర్పర్సన్, వైస్ చైర్మన్లు శాలువలు, పూల బొకేలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి నూతన నాయకత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. నిర్వహించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుడి సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్తే అండి. పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్ అనే నేను నర్సంపేట 25వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు నిబద్ధత, విధేయత చూపుతానని, నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుడి సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ థాంక్స్. శ్రీ లక్ష్మి అను నేను నర్సంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని, నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ. సభ్యులు దొంతి మాధవ్ రెడ్డి గారికి మరియు ఆర్డీఓ మేడంకి, కమిషనర్ గారికి మరియు మున్సిపల్ అధికారులకు, నా తోటి పాలకవర్గం సభ్యులందరికీ కూడా నమస్కారం మరియు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. నర్సంపేట మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని, కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమాధికారానికి, ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుని సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై దొంతి, జై కాంగ్రెస్, జై వాసవి. ఈరోజు వైస్ చైర్మన్గా అవకాశం కల్పించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారికి ప్రత్యేకమైన పాదాభినందనలు. నమ్మకము మరియు విధేయత చూపుతానని, కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమాధికారానికి, ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించాలని భగవంతుని సాక్షిగా, నా ఆత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి. రాయందర్ బతినని నేను నర్సంపేట 24వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడుతున్న భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవి భారతదేశ ప్రభుత్వానికి, ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదని భగవంతుని సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కౌన్సిలర్ అభ్యర్థినిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని సాక్షిగా, నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. వేముల సంధ్య సాంబేగౌడ్ అనే నేను నర్సంపేట 29వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని, నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా, నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జూలూరు రోజారాణి అన్న నేను నర్సంపేట 28వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ శివరాత్రి స్వామి అనే నేను నర్సంపేట 21వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా
శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమాధికార ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుడి సాక్షిగా నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. హనుమకొండ అనే నేను నర్సంపేట 10వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.